ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం ఇలా సెలవిస్తుంది, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో రెండు విషయాల గురించి నీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా నీవు ఇక మీద ఎప్పుడు నువ్వు సిగ్గుపడవు, ఇక మీద నువ్వు ఎప్పుడు నీ యొక్క ముఖము దుఃఖపడదు అనేటువంటి రెండు సందేశాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకములో శత్రువులు ఎప్పుడు కూడా మన యొక్క శత్రువుల ద్వారా సాతాను మనం సిగ్గుపరచడానికి, మన ముఖాన్ని దుఃఖముతో నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. కొన్నిసార్లు మనము ఎన్నో దుఃఖాలు బాధలు పడి అసలు భరించలేక ఇక నా జీవితంలో ఇక ఎందుకు నా జీవితము అనేటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తాం. అంటే వేరే తప్పైన నిర్ణయాలు కూడా మనం చాలాసార్లు తీసుకుంటుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇంకా సిగ్గే నా జీవితమేమో, ఎప్పుడు కూడా నేను అవమాన పాలు నిందల పాలు అవ్వాలేమో, నా శత్రువులకి నేను ఎప్పుడు బానిసగా ఉంటానేమో అని చెప్పి నిరుత్సాహపడిపోయినటువంటి నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీద నేను నిన్ను సిగ్గుపడనివ్వనని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇక మీద నీ యొక్క ముఖము దుఃఖపడనివ్వనని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనము దానియేలు గురించి మనం చదువుతామండి. ఈ దానియేలు ఎవరంటే హిజ్కియా రాజు యొక్క వంశానికి చెందినటువంటి ఒక రాజపుత్రుడు, రాజకుమారుడు, రాజ సంతానంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేసినటువంటి పాపం నిమిత్తంగా యూదా వంశస్థులు దేవుడు బబులోను దేశానికి బానిసలుగా వారిని పట్టుకెళ్ళడానికి అనుమతిస్తున్నాడు. అక్కడ ఈ యొక్క దానియేలు అనేటువంటి ఒక పురుషుని మనం గమనిస్తున్నాము. ఈయన ప్రార్థనాపరుడు. ఇప్పుడు ఈయన శత్రువులు అక్కడ కొంతమంది లేస్తున్నారు. అంటే ఈయన యొక్క హెచ్చింపును భరించలేని, ఓర్చుకోలేనటువంటి శత్రువులు ఎలాగన్నా ఆయన యొక్క పేరును పాడు చేయాలి, ఆయన సిగ్గుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నింటిలో కానీ ఓడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి తన దేవుని యొక్క విషయంలో ఇతని మీద మనం నింద మోపదామని చెప్పి వారికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చట్టాన్ని వేయిస్తున్నారు. ఆ చట్టం ఏంటి? 30 దినముల వరకు రాజే దేవుడు, రాజు తప్ప ఎవరు నమస్కరించకూడదని చెప్పి. ప్రియమైన దేవుడు అలా నమస్కరించబడితే వాడు సింహపు బోన్లో వేయబడతారు. ఇప్పుడు దానియేలు ఆ చట్టం వేయబడిందని చెప్పి తెలిసినా కూడా ప్రార్థన వదిలిపెట్టకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు 3 పూట్లు అతడు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందు నిమిత్తంగా ప్రియులారా, అతడు పట్టబడుతున్నాడు, సింహపు బోడిలో వేయబడుతున్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఈ చట్టం ఎందుకు వీళ్ళందరూ కూడా వేయిస్తున్నారని రాజుకు తెలియదు. చివరికి రాజుకు అర్థమైంది. అప్పుడు ప్రియమైన దేవుడు రాజు అంటున్నాడు, దానియేలు నేనేం చేయలేను, కానీ నాకు ఒక్కటి తెలుసు, నీవు ఆరాధించేటువంటి నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడనేటువంటి మాటను రాజు దానియేలుతో అంటున్నాడండి. ప్రియమైన దేవుడు, కొన్నిసార్లు దేవుడు మన శత్రువుల యొక్క చేతులకి కొన్నిసార్లు మనం అప్పగిస్తామండి. ఎందుకంటే నాశనం చేయడానికి కాదు, వారు మనం సిగ్గుపరచడానికి దేవుడు అనుమతిస్తాడు. వారి యొక్క చెడు తలంపులు మన జీవితంలో నెరవేరడానికి, క్రియ చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దానియేలు జీవితంలో కూడా అవన్నిటిని దేవుడు అనుమతించాడు. శత్రువుల యొక్క ప్రయత్నానికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. శత్రువుల యొక్క ఆలోచనలకు దేవుడు జయమిచ్చాడు. శత్రువు యొక్క ఆలోచన ప్రకారము దానియేలు అప్పగించడానికి దేవుడు అనుమతించాడు. కానీ దానియేలు యొక్క ప్రాణాన్ని దేవుడు అప్పగించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహపు బోన్లో పడవేయబడిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరణిస్తారు. అది అక్కడ జరిగేటువంటి విషయం. కానీ సింహపు బోన్ వరకు దేవుడు అనుమతించాడు, కానీ సింహాల చేతులకి దేవుడు అనుమతించలేదు. రాజుకి ఏ అధికారం ఉంది? సింహపు బోనులో వేయడానికి మాత్రం అధికారం ఉంది. కానీ సింహాలను ఇతను మీరు తినేయండి, ఇతను మీరు చంపేయండి అని సింహాలకు ఆజ్ఞాపించేటువంటి అధికారం రాజుకు లేదు. కానీ ఎవరికి ఉందంటే అధికారము దేవునికి ఉంది.
ఆ దేవుడు ఏం చెప్పి ఏ ఆజ్ఞనిచ్చాడు సింహాలకు? మీరు అతనికి ఏ హాని చేయకూడదు సింహాలు అని చెప్పి దేవుడు సింహాలకు ఆజ్ఞాపించారు. కాబట్టి సింహాలు దానియేలును ఏ మాత్రమో అస్సలు ముట్టుకోలేదు. ప్రేమ దేవులారా, అప్పుడు రాజుకు అర్థమైంది, శత్రువులకు అర్థమైంది, దానియేలు మామూలు వ్యక్తి కాదు, ప్రత్యేకమైన వాడని. ప్రేమ దేవులారా, అందు నిమిత్తముగా అతని యొక్క శత్రువులు నాశనం చేయబడ్డారు. ప్రేమ దేవులారా, దానియేలు హెచ్చించబడ్డాడు. ప్రేమ దేవులారా, కొన్నిసార్లు మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుమతించేటువంటి కొంతమంది శత్రువులు వారు చేసేటువంటి క్రియలు కొన్నిసార్లు మనకు బాధను కలిగిస్తాయి, వేదన కలిగిస్తాయి. అయ్యో నేను సిగ్గుపడిపోతానేమో అని చెప్పేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కానీ దేవుడు మనం సిగ్గుపడనివ్వడు. ప్రేమ దేవుడారా, మన ప్రాణాన్ని అప్పగింపడు. ప్రేమ దేవుడారా, ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు. భయపడదు దేవుని బిడ్డ. నీ ఉద్యోగంలో, నీ ఉద్యోగ స్థలంలో నీకు విరోధంగా అనేకులు శత్రువులుగా ఉండవచ్చును. నువ్వు భయపడద్దు, నువ్వు సిగ్గుపడవు. నిన్ను సిగ్గుపడని దేవుడు అనుమతించడు. నీ జీవితంలో శత్రువులు చేసేటువంటి కొన్ని క్రియలు వారికి దేవుడు వర్ధల చేస్తాడు. శత్రువుల చేతికి నిన్ను దేవుడు అప్పగిస్తాడు, కానీ నీ ప్రాణాన్ని అప్పగించడు. నీ జీవితంలో శత్రువులు నీకు విరోధంగా చేసేటువంటి ప్రతి క్రియను నీ హెచ్చింపుకు దేవుడు మెట్లుగా మారుస్తాడు. శత్రువులు దానియేలు జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క క్రియ అతని యొక్క హెచ్చింపుకు మెట్లుగా దేవుడు మార్చాడు. శత్రువులు దానిని సిగ్గుపరచాలని చెప్పి ఆలోచించారు, ఉద్దేశించారు, కానీ సిగ్గుపడడానికి వారు ప్రాణంతో కూడా లేరు, చివరికి నశించిపోయారు. ప్రేమ దేవుడా, నిన్ను సిగ్గుపరచాలనేటువంటి శత్రువును నీ ఎదుట దేవుడు సిగ్గుపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను సిగ్గుపరచనివ్వడు, నీకు ముఖము దుఃఖపడనివ్వడు. నిన్ను హెచ్చించే దేవుడు నీతో ఉన్నాడు. ఖచ్చితంగా తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, శత్రువుని ముందుగా సిగ్గుపరుస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట తన ముఖము తెల్లబారదనేటువంటి మాటను తండ్రి మీ బిడ్డలతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రమయ్యా. ఈ వాక్యము తండ్రి మీ బిడ్డల యొక్క జీవితంలో 100% నెరవేరుగా కానీ ప్రార్థిస్తున్నాను. వీరి జీవితంలో వీరికి వ్యతిరేకంగా క్రియేట్ చేస్తున్న ప్రతి ఒక్క శత్రువులు తండ్రి యేసు నామములో తండ్రి హతం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, శత్రువుల యొక్క చేతికి మనం అప్పగించేటువంటి దేవుడు నువ్వు కాదు తండ్రి, శత్రువులకు ముందుగా హెచ్చించేటువంటి దేవుడు తండ్రి. మీ బిడ్డల యొక్క జీవితంలో ప్రస్తుతం క్రియేట్ చేస్తున్న శత్రువుల యొక్క క్రియలంతా కూడా మీ బిడ్డల యొక్క హెచ్చింపుకు మెట్లుగా మార్చబోతున్నావు అని తండ్రి నీ బిడ్డలు ఓదార్చిన కృపను బట్టి స్తోత్రం. ఈ వాక్యము తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము 100% నెరవేరుగా కానీ తండ్రి ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయంలో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వెళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.